అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, దేవుని కృపలో కనుక మనం ఉన్నట్లయితే మనం ఎన్నో గొప్ప కార్యాలు మనం చేయొచ్చు. వాటితో పాటుగా నిరంతరం మనం ఎంతో సంతోషంగా ఉండొచ్చు. సక్సెస్ అనగానే లోకం గుర్తించినట్టుగా గొప్పగా ఉండటం కాదండి. దేవుడి యొక్క దృష్టిలో, దేవుడి యొక్క ఆలోచనల్లో నిరంతరం ఉంటూ, ఒక మాటలో చెప్పాలంటే పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉంటూ ఆయన యొక్క ఆత్మ సంబంధమైన మేలులు మనం పొందుకుంటూ ఆయన్ను స్తుతిస్తూ గణపరుస్తూ బ్రతకటమే సక్సెస్. అయితే దేవుని కృపలో మనం ఉన్నంతకాలం కూడా మన జీవితం ఎంత గొప్పగా ఉంటుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు మనకి బైబిల్లో కనబడతా ఉంటాయండి. అంటే ఎన్నో మాదిరికరమైన జీవితాలు మనకు కనబడతా ఉంటాయి. ఒక అబ్రహాం గారి జీవితం మనం చూసినా, దావీదు గారి జీవితం మనం చూసినా, యోసేపు గారి జీవితం మనం చూసినా, వీళ్ళందరి జీవితాల్లో మనం కామన్గా ఒక పాయింట్ గమనించవచ్చు. అదేంటంటే దేవుడు తన కృపచేత వారిని ఎంతో ఆశీర్వదించెను. అయితే వాళ్ళ జీవితాలతో పాటుగానే మరికొన్ని జీవితాలు కూడా దేవుడు మనకు చూపించారు. అదేంటంటే ఆయన కృపను కనుక మనం పోగొట్టుకున్నట్లయితే మన పరిస్థితి ఎంత విషమంగా మారుతుంది, ఎంత దారుణంగా మారిపోతుంది అనే సందర్భాలను వివరిస్తూనే ఆయన కృప నుండి మనం ఎప్పుడు కోల్పోతాము, లేదా ఆయన కృప నుండి మనం ఎప్పుడు దూరంగా వెళ్ళిపోతామనే విషయాన్ని కూడా దేవుడు చక్కగా ప్రస్తావించడం జరిగింది. ఒక సందర్భాన్ని మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మనం చూస్తే కనుక 12వ అధ్యాయం మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తే 15వ వచనం ఒకసారి ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 15 మనం చూస్తే కనుక, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చూసారా, దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూసారా, జ్యేష్ఠత్వపు హక్కు అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అండి. అది ఎన్ని కోట్లు పెట్టినా కూడా మన యొద్దకు రావడం అంటే చాలా కష్టం. అలాంటిది అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఎంత కమ్ముకున్నాడయ్యా అంటే, ఏమండి, ఒక పూట కూటి కొరకు, అది కూడా చిక్కుడు కాయ అని చక్కగా ప్రస్తావించడం జరుగుతుందండి ఆదికాండంలో మనం చూస్తే కనుక. ఒక పూట కూటి కొరకు దేవుడిచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ని ఏం చేశాడయ్యా అంటే అమ్మేసుకున్నాడండి. ఈరోజు మనం కూడా చూడండి, దేవుడు మనకి మంచి మంచి తలాంతులు ఇచ్చుంటారండి, మంచి మంచి స్కిల్స్, మంచి మంచి టాలెంట్స్. కొంతమంది పాటలు చాలా అద్భుతంగా, చాలా మధురంగా పాడతారండి. అది ఎంత ప్రాక్టీస్ చేసినా కొన్ని సందర్భాల్లో అవ్వకపోవచ్చు, కానీ వితౌట్ ప్రాక్టీస్, వితౌట్ కోచింగ్, వితౌట్ ట్రైనింగ్ ఎంత మాధుర్యంగా పాడతారంటే అది దేవుడిచ్చినటువంటి గొప్ప తలాంతు, గొప్ప వరం, అది గొప్ప ఆశీర్వాదం. కానీ చాలామంది ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి లోక సంబంధమైనటువంటి వాటి కొరకు, జీవపు డంబానికి, చూసారా, అనేక మందిలో ఏదో గొప్ప పేరని దేవుణ్ణి స్తుతించకుండా, దేవుని కీర్తించకుండా, దేవుని గణపరచకుండా, దేవుని పని చేయకుండా ఆ టాలెంట్ని దేనికి ఉపయోగిస్తారయ్యా అంటే లోక సంబంధమైన వాటి కొరకు ఉపయోగించేవాళ్ళు లేరంటారు. ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా కొంతమంది ఏదైనా కానీ చాలా షార్ప్గా ఉంటుందండి, వాళ్ళ మైండ్ చాలా వెంటనే గ్రాప్ చేస్తారు. అలాంటి మైండ్ని దేవుడు ఇవ్వటం నిజంగా అది గొప్ప వరం అండి, అది గొప్ప గిఫ్ట్ అండి. మరి దానిని దేనికి వాడుతున్నారయ్యా అంటే వాటిని కూడా లోక సంబంధమైన వాటి కొరకు ఉపయోగించేవారు లేరా? కొంతమందికి చక్కటి ఆలోచన శక్తి, చక్కగా ప్రిపేర్ చేయగలరు, చక్కగా ప్లాన్ చేయగలరు. చూడండి, ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులన్నీ కూడా నిజంగా దేవుని కొరకు మాత్రమే మనం ఉపయోగిస్తున్నామా, లేదంటే డబ్బుల కొరకు వాటిని అమ్ముకుంటున్నామా, పేరు కొరకు వాటిని అమ్ముకుంటున్నామా, శరీర కోరికలు తీర్చుకోవడం కొరకు వాటిని వినియోగిస్తున్నామా, దేని కొరకు వినియోగిస్తున్నాం? చూడండి, ఒక పూట కూటి కొరకు వినియోగపరిచాడండి ఏశావు. దేని కొరకు వినియోగపరిచాడు అంటే ఒక పూట కూటి కొరకు దాన్ని అమ్మేసుకున్నాడండి, దాన్ని వినియోగపరుచుకున్నాడండి. మనం కూడా మన తలాంతులను నమ్ముకుంటున్నామా? ఆలోచించండి ఒకసారి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నిపుణత, ప్రతి ఒక్క స్కిల్ మనం దేని కొరకు వినియోగిస్తున్నాం?
లోకంలో బ్రతకటానికి ఏదో పొట్టకూటి కొరకు మనం ఉపయోగించుకుంటున్నట్లయితే కనుక ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మనం కూడా ఆ తలాంతును పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం గనక ఆశీర్వాదాన్ని కోల్పోయిన తర్వాత దాని కొరకు శ్రద్ధగా వెతికినా కానీ, చూసారా మంచి సందర్భం రాయించారు దేవుడు. పొందగోరి చూద్దామా హెబ్రీ పత్రిక మనం చూస్తే 12వ అధ్యాయం మనం చూద్దాం. 12వ అధ్యాయంలో 17 మనం చూస్తే, ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు. దేవుని చేత విసర్జించబడతామండి. కనుక ఆ కృప మనం ఎప్పుడు పోగొట్టుకుంటామంటే, లోక సంబంధమైనటువంటి చేదైన వేరులు మన హృదయంలో మొలిచినప్పుడు మనం పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. కనుక దయచేసి మీరు మీ హృదయాల్లో చేదైన వేరు ఏది కూడా మొలవకుండా హృదయం అంతా కూడా వాక్యంతో నింపుకొని దేవుని కొరకు బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరూ దయచేసి స్థలాల ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలం అంతయు కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి డైలీ డివోషన్స్ ద్వారా మాతో మాట్లాడుతూ మీ చిత్త ప్రకారంగా బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి, మీ కృపలో ప్రభా స్థిరపరచండి. ప్రభా, ఈ యొక్క డైలీ డివోషన్స్ తండ్రి వినటం మాత్రమే కాకుండా తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి కుమారుని ప్రతి కుమార్తెను కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ ఆలోచన చొప్పున బలపరచండి, మీ కృపలో ప్రభా స్థిరముగా నిలవబెట్టండి తండ్రి. ఈ యొక్క పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, పరిచర్యలో ప్రభు పాలిభాగస్తులవుతున్న ప్రతి కుమారుని ప్రతి కుమార్తెను తండ్రి మీరు దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని. దేవా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు తండ్రి మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి పెట్టుకుని చున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.